ఇప్పుడు మొన్న వచ్చిన తన శ్రీరెడ్డి వాట్ ఎవర్ షీ సేయింగ్, శ్రీరెడ్డి ఈజ్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అంత అంటే నంబర్ ఆఫ్ ఐ మీన్ పీపుల్ విల్ బీ హ్యావింగ్ దోస్ చాట్స్ అండ్ ఆల్ దట్ యూనో. కానీ ఆ అమ్మాయిలు ఎవ్వరూ కూడా బయటికి రారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి నాకు 2 years బ్యాక్ జరిగిన సంభాషణ ఇది ఇప్పుడు నేను చెప్పింది. ఎందుకంటే దే నో ఎవెన్చువల్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ దెమ్. ఇప్పుడు మగవాళ్ళందరూ ఇంతే, సినిమా ఇండస్ట్రీ కాదు, మగవాళ్ళు జాతి అది బేసిక్గా. వాళ్ళ గురించి బయటికి ఇలాంటివి చెప్పినప్పుడు సడన్గా మీకు తెలియకుండా అన్ని విధాలుగా ఒక అవుట్కాస్ట్ అయిపోతుంది. అంటే అమ్మాయి మనని బయట పెట్టేసింది అనేది కాదు పాయింట్. అదేంటంటే ఒక అమ్మాయి ఇలా బయటికి మాట్లాడేయగలుగుతుంది అంటే ఎక్కడో తెలియకుండా ఒక విధమైన నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది, డిజోనింగ్. అది ఎవ్రీ గర్ల్ నోస్ ఇట్ బై ఇన్స్టింక్ట్. అందుకని కానీ ఇట్ ఈస్ సాడ్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ సాడ్. అందుకని నో బడీ ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి అట్లీస్ట్ 7-8 యాక్ట్రెసెస్ శ్రీరెడ్డి గురించి ఆ అమ్మాయి మీద జాలి పడుతున్నారు. ఎందుకు జాలి పడుతున్నారు? నాట్ బికాజ్ ఆఫ్ వాట్ హ్యాపెన్ టు హర్. ఈ అమ్మాయి కెరీర్ ఇంతటితో ఫినిష్. కెరీర్ అంటే నాట్ ఈవెన్ ప్రొఫెషనల్ కెరియర్, ఈవెన్ పర్సనల్ కెరియర్, పర్సనల్గా ప్రొఫెషనల్గా అమ్మాయి లైఫ్ అయిపోయింది అని వాళ్ళ ఫీలింగ్. ఎందుకు వాళ్ళు అది ఎందుకు చెప్పట్లేదంటే ఇలా అవుతుంది అన్న నమ్మకంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. యూనో విచ్ ఐ ఆనెస్ట్లీ బిలీవ్ ఇస్ పార్ట్లీ ట్రూ. పార్ట్లీ ట్రూ ఎందుకంటున్నానంటే ఒకటి ఇప్పుడు ఈ కార్పొరేట్ ఆఫీసెస్లో కానీ ఎక్కడైనా మీరు దాంట్లో ఈ విశాఖ గైడ్లైన్స్ ఉన్న చోట ఎనీ ఆఫీస్లో ఒక అమ్మాయి మీద ఒక హెరాస్మెంట్ ఏదైనా చేసినప్పుడు ఒక ఇంటర్నల్ ఐ మీన్ ఇది జరుగుతుంది. దాంట్లోంచి వచ్చిన దాంట్లో అది సాల్వ్ అవ్వకపోతే దెన్ దే విల్ రిజిస్టర్ ఏ పోలీస్ కంప్లైంట్. సో సేమ్ ఇది ఏదైతే ఒక తరుణ్ తేజ్పాల్ తన కింద చేసిన ఎంప్లాయీకి మాట్లాడిన విధానం కానీ కాస్టింగ్ కోచ్కి ఏమీ తేడా లేదు. ఇట్ హ్యాపెన్స్ ఎనీవేర్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఎ ఉమెన్. బట్ మీరు 2-3 ప్యారల్స్ ఇచ్చారు. ఎక్కడైనా జరుగుతుంది, ఏ పురుషుడికి స్త్రీకి మధ్య జరగచ్చు. ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేయడం అండ్ ఈ కాస్టింగ్ కౌచ్ ఒకటే. ప్రేమించి మోసపోయిన అమ్మాయిని చూస్తే జాలి పడతారు. ఇక్కడ బయట పెట్టిన అమ్మాయిలు ఇలా కాస్టింగ్ కౌచ్ అంటే తన శరీరాన్ని ఇష్టంగానో కష్టంగానో తను ఇచ్చుకున్న అమ్మాయిని చూస్తే అన్ఫార్చునేట్లీ ద సిస్టమ్ ఇస్ సచ్ దట్ they will very few people will sympathize with her. అది ఎందుకంటే బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ అంటే ద గ్లోరిఫైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రెగ్యులర్ నార్మల్ పీపుల్ ఆఫ్ సొసైటీలో ఉన్నవాళ్ళు దే లుక్ డౌన్ అపాన్ యాక్ట్రెసెస్. ఎందుకు? మారల్గా వాళ్ళు నాకు ఒక గుర్తుంది, నేను గాయం సినిమాలో ఒక రెయిన్ సాంగ్ ఊర్మిళతో తీస్తాను. మా ఆంటీ ఊరి నుంచి అది వచ్చారన్నమాట. ఏదో షూటింగ్ తీసుకొచ్చారు మా మదర్ వాళ్ళు. ఊర్మిళ ఒక 100 మంది యూనిట్ ముందు తడి బట్టలతో ఉండటం చూసి ఆవిడ కంపర్ పడిపోతున్నారు. ఎందుకంటే ఆవిడకున్న అప్బ్రింగింగ్ మేకింగ్లో ఒక అమ్మాయి అలా తడిసిపోయి ఉంటుంది, ఒళ్ళంతా కనిపించేస్తా అనే దానితో. ఎందుకంటే దే బిలాంగ్ టు దట్ మైండ్ స్టేట్ అండ్ థింకింగ్ ఆఫ్ దట్ జానర్. మెజారిటీ వాళ్ళే ఉంటారు, ఎస్పెషల్లీ కన్జర్వేటివ్ సొసైటీస్లో. అప్పుడు ఏంటి, ఇండస్ట్రీ ఇలాంటిదని తెలిసి, ఎక్స్పోజింగ్ ఉంటుందని తెలిసి, రకరకాల మగవాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళతో ఐ మీన్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఉండాలని తెలిసి కూడా నువ్వు వచ్చావంటే దెన్ ఆబ్వియస్లీ నాకు నీ మీద ఒపీనియన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ ఉంది. ఓకే, దాని తర్వాత నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు అంటే యూ డిజర్వ్ ఇట్ అనేది సింపతి లెవెల్ చాలా తక్కువ ఉండడానికి అఫ్ కోర్స్ దెర్ ఈజ్ ఏ 100% ఛాన్స్ ఉంది. కానీ అది ఆ అమ్మాయి ఇండివిజువల్ చాయిస్. ఇండివిజువల్ చాయిస్ ఎప్పుడు నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను చేయటానికి, నన్ను ఫోర్స్ చేసి చేయడానికి ఉన్న ఫండమెంటల్ తేడా అది బేసిక్గా. దెన్ కమ్స్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఇందాక నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది నమ్మించి ద్రోహం చేయటానికి, బలవంతం చేయటానికి ఉంది. అది నా పాయింట్. విచ్ ఈజ్ ఐ థింక్ బలవంతం చేయడం అనేది మీకు డైరెక్ట్ క్రైమ్ అవుతుంది. సో దట్ విల్ బి పనిష్డ్ బై ద లా. రాము గారు, మీకు